చిట్యాల ఆర్బీ న్యూస్ రిపోర్టర్గా పనిచేస్తానండి. అభ్యంగుల రాజయ్య అనే రైతు నన్ను కవరేజ్కి పిలవడం జరిగింది. కవరేజ్కి పిలిచిన తర్వాత ఆ రైతు ఏమన్నాడంటే మధువంశరావు, ముకిరాల, నటరాజు, వేణులు నన్ను ఇబ్బందులకు గురి చేస్తారు, నా భూమి కబ్జా చేయాలని చూస్తున్నారు, మీరు కవరేజ్ చేయడానికి రారా అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయగా నేను కవరేజ్ చేయడానికి వెళ్ళి ఆ కవరేజ్ చేసిన తర్వాత నేను టెలికాస్ట్ చేసి నేను గ్రూపులో వేసిన తర్వాత అది చూసిన తర్వాత మధువంశరావు, ముకిరాల, నటరాజు నా మీద కక్ష పెంచుకొని సుమారు రాత్రి 10 సుమారు నా ఇంటి డోర్లు కొట్టగా నేను ఇంటి డోర్లు ఎవరు మీరు అని అడగా అన్న నేనే అని అనగా సరే దగ్గరలో కావచ్చు వెంటనే డోర్లు తీయగా నా మీద లోపలికి వచ్చి విపరీతమైన కొట్టులు చేసుకుంటా నన్ను ముఖం అంటే మూసి నన్ను విపరీతంగా కొట్టిన ముకిరాల మధువంశ కృష్ణారావు, ఆయన జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ, వేణు కాంగ్రెస్ పార్టీ, నటరాజ్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు నా భార్య అనేది కళావతి అరవగా ఆమెను కూడా దాడి చేసి ఆమెను మొత్తం గొంతు నిలిపి చంపాలని చూశారు, నన్ను కూడా గొంతు నిలిపి చంపాలని చూశారు. నన్ను బలంగా కొట్టడంతోనే నేను కింద పడిపోవడంతోనే నన్ను చచ్చిపోయాడని పోయి వెళ్ళిపోయినారు. అయ్యా ఎస్పీ గారు, ముకిరాల మధువంశి కృష్ణ, నటరాజు, వేణు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను వేడుకుంటున్నా. నా పేరు కళావతి, నా భర్త పేరు పుల్ల రవీందర్. రాత్రి పడుకున్నాక డోర్ కొట్టిన వాళ్ళే తీసినాక ఒక 5 మనుషులు వచ్చి డైరెక్ట్ కొట్టుకుంటూనే వెళ్ళిపోయారు. మా ఆయనని కొట్టుకుంటూ వెళ్ళిపోతా అంటే ఆయన అరవకుండా నోరు మూతి మొత్తం మూసేసి నన్ను కూడా అరవకుండా మూతి ముక్కు మూసేసి చంపాలనే ప్రయత్నంతో ఆ ఉద్దేశం కొద్దీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా టీవీ, కూలర్ అవన్నీ కూడా ధ్వంసం చేసి మమ్మల్ని గాయపరిచి చంపాలని చూసి వెళ్ళిపోయారు. అరవగానే వాళ్ళు భయంతో పారిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంత ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు, టీవీ, కూలర్, ఫ్రిడ్జ్. పోలీసులు చర్య తీసుకోవాలని నేను వేడుకుంటున్నాను. వాళ్ళతోటి మాకు ప్రాణహాని కూడా ఉన్నది.